సో నెక్స్ట్ ఒకవేళ కనుక నాట్ అన్ యాక్టర్, ఓకే, ఆల్మోస్ట్ యూ బికమ్ ఎ సీనియర్ యాక్టర్, ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు, యూ బి వన్ ఆఫ్ ది స్టార్, బిగ్ నేమ్, బిగ్ పిల్లర్స్ అనుకుందాం, ఓకే, దట్స్ వాట్ యూ విల్ బి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక జ్యూరీ మెంబర్ కింద పెట్టారు. ఇట్స్ కాల్డ్ జీ తెలుగు సమర్పించు కొంచెం టచ్ లో ఉంటాయి అవార్డ్స్. ఓకే, వీటికి మీ దగ్గరికి నామినేషన్స్ వచ్చాయి, కేటగిరీస్ వచ్చాయి. ఇఫ్ యూ జస్ట్ సెలెక్ట్ దెమ్ వి వుడ్ ప్రొసీడ్ ద గిఫ్ట్ అండ్ ద విన్నర్ ఇస్, మేము వాళ్ళకి పంపించేస్తాం, షీల్డ్స్ పంపించేస్తాం. ఓకే, ఇప్పుడు జ్యూరీ మెంబర్ శర్వానంద్ గారు కేటగిరీస్ చెప్తాం ఆయనకి, అండ్ 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. నామినేషన్స్ ఉంటారు కదా ప్రతి కేటగిరీకి, ఆ నామినేషన్స్ లో ఎవరు సెలెక్ట్ చేయాలో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసేది. ఓకే, అండ్ యాజ్ ఎ జ్యూరీ మెంబర్ పబ్లిక్ అయితే ఎందుకు సెలెక్ట్ చేస్తారో చెప్పక్కర్లా, జ్యూరీ మెంబర్ చెప్పాలి రీజన్. మాకు నేను రీజన్ చెప్పాలా? ఆ కేటగిరీలో విన్నర్ ఎందుకు ఇస్తున్నారు అతనికి, ఓకే, వై ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. వాట్సాప్ లో కుదరదు ఇందాకలాగా, ఇది ఓపెనా, ఇది ఓపెనా. ఓకే, రైట్. KTUC Awards, first category. KTUC Awards, Biggest Float Award. Nominees: A. Naga Chaitanya, B. Ram, C. Nikhil, D. Allari Naresh. ఐ థింక్ నిఖిల్ కి ఇస్తా. నిఖిల్ కి. సో జ్యూరీ మెంబర్ అవార్డ్ నిఖిల్ కి ఇస్తున్నారు. బిగ్గెస్ట్ ఫ్లర్ట్ నిఖిల్ అని అంటారు శర్మ గారు. ఎందుకు? ఎందుకు అంటే రీజనింగ్ చెప్పాలా? మరి జ్యూరీ మెంబర్ 100% చెప్పాలి, చాలా జెన్యున్ గా ఉండాలి, డిప్లొమాటిక్ గా కాదు. అంటే ఎక్కువ లింకప్స్ స్టోరీస్ ఎక్కువ నిఖిల్ అన్నా, నేను లింకప్ స్టోరీస్ ఇన్నా, లింకప్స్ ఉన్నాయని నేను చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కనిపి స్వాతి నిఖిల్ అంటారు, లేకపోతే అలా అంటుంటారు, బట్ ఇద్దరు నాకు తెలుసు, ఇద్దరికి ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇన్ లవ్ ఆర్ ఇన్ గుడ్ ఫ్రెండ్స్. సో ఎక్కువ లింకప్ స్టోరీస్ నిఖిల్ పేరు ఆల్వేస్ కనిపిస్తుంది కాబట్టి జ్యూరీ మెంబర్ గా ఆయన విన్నందుకు ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని నిఖిల్ కి అందజేయాలని కోరుకుంటున్నారు. ఆయన నిఖిల్ బాబాయ్ నాదేం లేదు, ఊరికనే సరదా చెప్పాను. ఆయన ఆల్రెడీ వచ్చాడు, ఆయనకి అయిపోయింది, ఆయన అర్థం చేసుకుంటాడు దీని గురించి. సో బిగ్గెస్ట్ ఫ్లర్ట్ అవార్డ్ గోస్ టు నిఖిల్ అని శర్వానంద్ గారు అంటారు. లెట్స్ సీ ద నెక్స్ట్ కేటగిరీ. KTUC Awards, Miss Perfect Award. Nominees: A. Kajal, B. Ileana, C. Tamanna, D. Rakulpreet Singh. మిస్ పర్ఫెక్ట్ ఏ కాజల్. ఫాస్ట్ గా ఏ బి సి డి వైపు ఏ కాజల్ అని ఎందుకు చెప్పారు అంత ఫాస్ట్ గా? కాజల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో అందుకని ఇలాంటి మధ్యలో అంటే ఫ్రెండ్స్ అయితే జ్యూరీ మెంబర్ కి ఫ్రెండ్ అయితే ఆర్టిస్ట్ కి ఇచ్చేస్తారు అవార్డు. ఇచ్చేస్తాం కదా, అలానే జరుగుతాయి కదా, కాదా? నో కమెంట్స్. ఏ ఇప్పుడు నాకు చెప్పాలి మీరు, అంటే అవార్డ్స్ అంటే బేసికలీ మీకు ఇష్టం లేదు కదా? వస్తే థ్యాంక్స్ అని చెప్తాను. వస్తే థ్యాంక్స్. సో వై మిస్ పర్ఫెక్ట్ కాజల్? షీఈస్ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, మగధీరాలో షీఈస్ పర్ఫెక్ట్. అది మాకు కూడా తెలుసు. షీఈస్ పర్ఫెక్ట్ విత్ వాట్ ఎవర్, తను ఎవ్రీ ఫిల్మ్ షీ డస్, షీ మెయింటైన్స్. అంటే మిస్ పర్ఫెక్ట్ అంటే షీఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్ టు. ఇంకా అందరిలోకి అంటే వీళ్ళు కాదని కాదు, కాజల్ నాకు బాగా ఇష్టం. సో ఇలియానా, తమన్నా, రకుల్ ప్రీత్ కంటే కాజల్ ఏ బెస్ట్ అంటారు శర్వానంద్. రాసుకోండి రాసుకోండి, బ్రేకింగ్ న్యూస్ లో. ఓకే, ఇంకొక అవార్డు ఉంది. ఓకే, నెక్స్ట్ కేటగిరీ. KTUC Awards, Silent Killer Award. Nominees: A. Ram Charan, B. Allu Arjun, C. Prabhas, D. Junior NTR. సైలెంట్ కిల్లర్ అంటే అంటే మీకు అర్థమై ఉంటుంది. సైలెంట్ కిల్లర్ చెప్పండి, అర్థం. ప్రేక్షకుల కోసం చెప్తాను, మీకు ఎలా అర్థమైంది. చేస్తారు, చేసే పనులు అన్ని అందరిలాగే అల్లరి చేస్తారు, అందరిలాగే అన్ని ఉంటారు, కానీ ఎవరికి తెలియదు సైలెంట్ గా జరుగుతాయి అన్ని పనులు అందరిలో. చరణ్, ఐ థింక్ ఏ చరణ్ మీకు ఫ్రెండ్స్, మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు పరిచయం వాళ్ళు, ఎందుకంటే తనైతే నన్ను ఏమో అనుకోడు, ఎవరు ఏమనుకోరు. లేదు చరణ్ బేసిక్లీ తను సీరియస్ స్ట్రాంగ్ రీజన్, దెన్ ఐ విల్ యాక్సెప్ట్. హి ఇస్ వెరీ ఫన్ లవింగ్. ఓకే, అండ్ ఎప్పుడు మామూలుగా అంటే బయట మీకు తెలియదు కానీ హి ఇస్ వెరీ ఫన్ లవింగ్.
గోల గోల చేస్తూ ఉంటాడు. బన్నీ అంటే అలాగూ తెలుసు అందరూ, ఈజ్ ఎనర్జెటిక్, ఆల్వేస్ కిల్లర్ బట్ నాట్ సైలెంట్. ఈజ్ నాట్ సైలెంట్.